అమ్మ పసిబిడ్డకి మంచి శ్రేష్టమైనవి ఎంచి కొనిపెట్టినట్టు నాకు మంచి మంచివి ఎంచి దాచిపెడతావయ్యా. నువ్వు నాకు అమ్మవి అయ్యవి కూడా. ఇప్పటిదాకా నా ఎంపికలన్నీ తేడాపడ్డాయి. ఇప్పటిదాకా నేను ఎంచుకున్నవని నా అగచాట్ల కారణమైనాయి. నాకు మానసిక క్షోభను మిగిలించాయి, అవమానాన్ని తెచ్చాయి. నా ఎంపికలు వద్దాయా. నాకు శ్రేష్టమైన దాన్ని ఎంచి దాచిపెడతానని వాగ్దానం చేశాను. నేను నీ పాదాలే పట్టుకుంటున్నా. నాకు సాయం చేయ, నన్ను అనుగ్రహించు. నా తండ్రి నిన్ను బాధ పెట్టాను. నీ మాటలు కొన్ని పెడచెవిని పెట్టి మూర్ఖంగా ప్రవర్తించి దుఃఖ పెట్టాను. నీ మాట విధేయత చూపినంత వరకు బాగానే ఉన్నాను. లోకాశల్లో పడి పాడైపోయా. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు. ఈరోజు నిన్ను క్షమాపణ కోరుతున్నా. సమయంలో నీ సన్నిధిని వెతికినట్టు నేను వెతుకుతా. నిజమే ప్రభువా, నిన్ను కూర్చిన మాటలు విన్నాను కానీ వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోలేకపోయాను. యెహోవాకే పరిచర్య చేస్తున్న సమయంలో యెహోవాని ఎదగలేదంటే వ్యక్తిగతంగా కలవలేదు, నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు. ఆ తర్వాత ఏలి చెప్పిన తర్వాత నీతో సహవాసం మొదలు పెట్టాడు. నా జీవితం ముగిసేంత వరకు నీ మాట వింటానే ఉన్నాడు. ఒక్కసారి కూడా చూడలేదు. చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా నీ మాట వింటాను ఉన్నాడు. నాకు ఆ ధన్యత కావాలి, నీ స్వరం కావాలి, నీ స్వరం కావాలి. నన్ను అనుగ్రహించు ప్రభు. తెలిసి తెలియని అవిధేతలు క్షమించు ప్రభు. సొంత ఆలోచనలు చేసి స్వబుద్ధిని ఉపయోగించుకొని దరిద్ర